రైట్గా ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ ద్వారా చూద్దాం. ఓకేనా అన్నా? హలో, రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన ఎలక్షన్ స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. రేపు కౌంటింగ్ ఉంది. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో 16th March ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్. 13th May పోలింగ్ జరిగింది. రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్. This does not include the service voters. Except service voters, 4.13 crore voters మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores voters they utilize their franchise. పోలింగ్ పర్సంటేజ్ మనకు 80.66 వచ్చింది. దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+. తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇంక్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crore ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. నిన్నటి వరకు 26,721 వాళ్ళ ఓట్స్ బై పోస్ట్, బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి. ఇంకా రేపు మార్నింగ్ 8 వరకు, 8కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బి కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో. దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు. సో విత్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి
పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? wherever in the hall if postal ballot counting is also going on, akkada first postal ballot start avutundi 8, tarvata 8:30 nunchi EVM counting. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ at 8 o'clock itself. ఈవీఎం కౌంటింగ్ లోక్సభ సంబంధించి. బట్ బికాజ్ అసెంబ్లీలో అయితే అదే రూమ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ 8 o'clock 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఆల్రెడీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నోట్ ఇవ్వడం జరిగింది. 2443 ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో 2446, పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ ఇచ్చాము. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్ కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ, ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ అంటే ఒక ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ అక్కడ ఉంటారు. సో దట్ ఈజ్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ని మనం అపాయింట్ చేస్తున్నాం. కౌంటింగ్ ఏజెంట్స్ అంటే యాజ్ పర్ ఉన్న నిబంధన ప్రకారం ఎనీబడి హూ ఇస్ అబౌవ్ 18 years of age క్యాన్ బికమ్ ఏ కౌంటింగ్ ఏజెంట్. దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి ఉండకూడదు, ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఏ మేయర్ ఉండకూడదు, చైర్పర్సన్ ఎక్కడ ఉండకూడదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఉండకూడదు, ఈవెన్ ప్రభుత్వం నుంచి ఏదో ఆనరరీ వస్తే కూడా వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్గా పని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్పీ షాప్ డీలర్స్ ఉన్నారు, ఎస్ఎస్జీ మెంబర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ సెక్యూరిటీ, ఆర్మ్డ్ సెక్యూరిటీ కూడా ఉండకూడదు. వాళ్ళని ఎక్సెప్ట్ దట్ ఎనీబడి, దాంట్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఓటర్ అయి ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఉండాలి, అట్లాంటి కూడా నిబంధన ఏం లేదు. ఓన్లీ 18+ years మైనస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. పాస్ కూడా ఇచ్చేశారు జిల్లా కలెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ దే విల్ రిపోర్ట్ బిఫోర్ 8 o'clock ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్, ప్రతి పార్టీ నుంచి ప్రతి క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ as కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. తర్వాత ఆరో టేబుల్ పైన క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్, అదర్వైజ్ వాళ్ళు ఇద్దరు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 సెగ్మెంట్స్లో అన్ని చోట్ల క్యాండిడేట్ కెనాట్ బి ప్రెజెంట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ కెనాట్ బి ప్రెజెంట్. సో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్, ఆరో టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వెరెవర్ దే ఆర్ ప్రెజెంట్, వాళ్ళు ఎక్కడ ప్రెజెంట్ ఉంటారో అక్కడ బయట ఉంటారు ఆయన. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ దేర్. ఇన్సైడ్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్, candidate or otherwise election agent or their RO table agent or ECI ద్వారా
ఈసీఐ ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్, దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ప్రెస్కి మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో. వాళ్ళ సంబంధించి అందరికీ పాస్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వడం జరిగింది. దే కెన్ కమ్ ఇన్సైడ్, స్టే దేర్ ఇన్ ద మీడియా రూమ్. దేర్ ఆల్ ద కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్, కంప్యూటర్స్, మెసేజ్ కోసం ఈమెయిల్ ఫెసిలిటీ, ప్రింటర్స్, జిరాక్స్ కాపీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్. కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్. అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సింటే ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దే కెన్ యూజ్ ద మీడియా, యూ కెన్ యూజ్ దేర్ మొబైల్ ఫోన్. బట్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి కౌంటింగ్ హాల్లోకి వాళ్ళు దే కెనాట్ గో ఆన్ దేర్ ఓన్. వాళ్ళని అక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా లేకపోతే అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ హూఎవర్ ఈస్ ద కన్సర్న్ ఇన్ఛార్జ్ పర్సన్ వాళ్ళు గ్రూప్స్లో తీసుకువెళ్ళి దే విల్ బ్రింగ్ దెమ్ టు ద కౌంటింగ్ హాల్. అక్కడ కెమెరా కూడా తీసుకువెళ్ళచ్చు, కానీ దే విల్ పుట్ సమ్ బౌండరీ. అక్కడ వరకు వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ కొంతసేపు అక్కడ ఉండి దే విల్ బి ఎస్కార్టెడ్ బ్యాక్ టు ద మీడియా సెంటర్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్ట్ డిఈఓ తర్వాత ఆర్ఓ డిసైడ్ చేసి దీని టైం ఇచ్చిన దీని ప్రకారం తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు ఫోటో, వీడియో తీసుకోవచ్చు, బ్యాక్ రావచ్చు. బట్ దే ఆర్ అడ్వైజ్ టు స్టే ఇన్ ద మీడియా సెంటర్ మోస్ట్లీ. అటు ఇటు ఐ అడ్వైజ్ నాట్ టు మూవ్ టు అరౌండ్ టూ మచ్ బికాస్ ఈసారి కొద్దిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా టైట్గా ఉన్నాయి. దట్ ఈస్ వై మూవ్మెంట్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాం. నౌ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్. మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో 9 to 10 hours is what maximum time it will take for that constituency. Morning 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 hours ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ టాబ్యులేషన్ కొంత 1 or 2 hours దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 hours కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 hours పడవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 hours అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 rounds 5 hours మ్యాక్సిమం. అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీస్లో 3 కాన్స్టిట్యున్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 hours పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీ 21 to 24 అంటే 6 to 8 hours కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 hours లోనే 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. టు ఓపెన్ ద అవుటర్ కవర్, మళ్ళీ డిక్లరేషన్ చూడాలి, డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి. ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ కవర్లో ఉంటుంది, అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి. సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 2.5 hours ఒక రౌండ్కి పడుతుంది. సో దట్ ఈస్ వై 4 rounds కొన్ని 25 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4 rounds పడతాయి. 48 కాన్స్టిట్యున్సీలో 3 rounds, 1 or 2 కాన్స్టిట్యున్సీలో 1 or 2 rounds, 1 to 2 rounds పడతాయి.